నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ పంజాబీ స్టైల్ రాజ్మా రైస్, అంటే ఆథెంటిక్ స్టైల్ రాజ్మా చావల్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, అలాగే స్టమక్ ఫిల్లింగ్ రెసిపీ కూడా అనమాట. సో ఇప్పుడు నేను ఎలా చేయాలో, పంజాబీ స్టైల్ రాజ్మా చావల్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ నా దగ్గర ఉన్నాయి. అవి నేను అంటే బిర్యానీలో వేస్తాం కదా అవి. సో అవి నేను 1 కప్ వేసుకున్నాను. ఒకవేళ అవి లేకపోతే మీరు ఫ్రెష్ ఆనియన్స్ ఏంటంటే ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు చేసి ఇలాగా వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోవాలి. సో నా దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉండడం వల్ల నేను అవి వేసి చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట బ్రౌన్ ఆనియన్స్తో చేస్తే. సో అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో నేను హోల్ గరం మసాలా వేసుకున్నాను అనమాట. తాల్పత్తా 2, దాల్చిన చెక్క 1, అలాగే కొంచెం లవంగాలు ఒక 4 నుంచి 5 వరకు, షాజీరా, అలాగే కొంచెం నార్మల్ క్యూమిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఏంటంటే బడి ఇలాచీ 1 వేసాను. నెక్స్ట్ చోటీ ఇలాచీ అంటే నార్మల్ కార్డమం కూడా నేను ఒక 2 నుంచి 3 వరకు వేసుకున్నాను. జావిత్రి ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సో ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు అంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి అయితే చూడొచ్చు. బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా. నెక్స్ట్ వేసింది ఏంటంటే టమాటో పేస్ట్ అనమాట. 2 బిగ్ సైజ్ టొమాటోస్ నేను పచ్చి టమాటాలు నేను గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకుని సాల్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఆర్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ హల్దీ పౌడర్ అంటే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే కొరియాండర్ సీడ్స్ పౌడర్ అనమాట. కొరియాండర్ సీడ్స్ ఏంటంటే నేను ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నాను. అదేంటంటే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే జీరా కూడా అలాగే నేను ఒక 1 టీ స్పూన్ వేసాను జీరా పౌడర్. అది కూడా ఫ్రెష్గా నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో 2 కూడా కోర్స్గా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇలాగ పంజాబీ స్టైల్ రాజ్మా చావల్ కానీ రాజ్మా చేయడం కానీ చేయకపోతే తప్పకుండా మీరు ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. పార్టీ టైంలో కూడా బాగుంటుంది, అలాగే రెగ్యులర్గా వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. సో అన్ని ఫ్లేవర్స్ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం షుగర్ వేసుకున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. షుగర్ వేసుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, అంతే, ఎక్కువ కూడా వేసుకోలేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది వేసుకున్న పేస్ట్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ అనమాట. సో బిర్యానీ ఆనియన్స్ అని అంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి స్టార్టింగ్లో ఫ్రై చేసుకుని సపరేట్గా పెట్టుకున్నాను కదా, అది గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్నాను. సో ఆ పేస్ట్ నేను వేసాను. సో అదేంటంటే 1 కప్ అయ్యింది. సో అదేంటంటే ఒక 100 గ్రామ్స్ పేస్ట్ వేసాను. సో అది కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అనార్దానా అంటే పొమగ్రనేట్ సీడ్స్తో పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను నేను. ఒకవేళ అది ఉంటే తప్పకుండా వేయండి, లేకపోయినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ వేసింది ఏంటంటే గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా ఒక 1 టీ స్పూన్ వేసాను. అనార్దానాతో ఏంటంటే టేస్ట్ బాగుంటుందని నేను అప్పుడు వేసాను అనమాట. సో ఆ టేస్ట్ కూడా నాకు చాలా నచ్చింది. ఉంటే మాత్రం మీరు తప్పకుండా వేసుకోండి. సో ఆ తర్వాత ఏంటంటే ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా, సో సాఫ్ట్గా కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. పైన లిడ్ పెట్టుకుంటే ఏంటంటే బయటకి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మీకు కొంచెం మ్యాష్ చేసుకోవాలనిపిస్తే మాత్రం మ్యాషర్తో కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అలా మనం చేసుకుంటే కంప్లీట్గా మ్యాష్ అయిపోకుండా ఉంటుంది. సీడ్స్ కూడా తెలుస్తాయి, అలాగే మనకి గ్రేవీ కూడా థిక్నెస్ వస్తుంది అనమాట. సో అన్నీ వేసేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. సో అలాగ కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఏంటంటే కసూరి మేతి ఒక 1 టీ స్పూన్ నేను క్రష్ చేసుకుని వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకుని అంతే. ఇప్పుడంటే ఆథెంటిక్ స్టైల్ అంటే రెస్టారెంట్ స్టైల్ కూడా అనొచ్చు, లేదంటే పంజాబీ స్టైల్ రాజ్మా రెడీ అయిపోయింది.
వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో మీరు ఇది బాస్మతి రైస్తో అయినా తినచ్చు, లేదంటే రెగ్యులర్గా మనం తినే సోనా మసూరి రైస్తో కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ స్లిట్స్ అలాగే ఆనియన్ రింగ్స్ కూడా వేసి పైనుంచి టాపింగ్లా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో పంజాబీ స్టైల్ అథెంటిక్ రాజ్మా అండ్ రైస్ మీరు తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.